మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. 1823 కోట్లు కట్టండి. కాంగ్రెస్ ఐటీ శాఖ తాకీదులు. 1993 నుంచి లెక్కలు తీసిన ఆదాయ పన్ను శాఖ. ఇది ట్యాక్స్ టెర్రరిజమేనన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అరాచక శక్తులపై చర్యలు. మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా బుద్ధి చెప్తాం. ఇది నా గ్యారంటీ. రాహుల్ గాంధీ. బీజేపీకి 4600 కోట్ల జరిమానా వేయాలి ఖార్గే. నేడు రేపు దేశవ్యాప్త నిరసనలకు పార్టీ శ్రేణుల పిలుపు. అయితే ఐటీ శాఖ వాళ్ళు ఏం చేశారంటే కాంగ్రెస్కు తాకీదులు ఇచ్చారు. 1823 కోట్లు కట్టండి అని ఇచ్చారు. ఇది ట్యాక్స్ టెర్రరిజమే. అంటే అప్పుడు కూడా ఉన్న గవర్నమెంటు అప్పుడు వాడుకున్నటువంటి తాకీదులు కూడా ఇప్పుడు వీళ్ళ మీద పడ్డది. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాలే, ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చింది. ఇక వచ్చే వరకు ఏంటంటే ఖచ్చితంగా కట్టాల్సింది, తప్పదని. అంటే అప్పటికి ఇప్పటికి మారినాయి కదన్న. సామాన్య ప్రజలే ఇప్పుడు 4 లక్షలు 5 లక్షల రూపాయలు ఉన్నంతలోకి మామూలుగా అవకాశాలు ఉన్నాయి. ఓ 10 లక్షల రూపాయలు గవర్నమెంట్కి ఎన్నో రకమైన పన్నులు కడుతున్నారు వేరే రకంగా. కానీ ఇది దేశం అభివృద్ధి చెందే పన్ను ఇదైతే ఈ విషయంలో తీసుకుంటే. కానీ సామాన్యుడు ఈరోజు కడుతున్నప్పుడు వీళ్ళు ఎందుకు కట్టరు? వాళ్ళకి సంబంధించిన దాని మీద ఎందుకు కట్టరు? వాళ్ళు ఉన్న బాకీ ఎందుకు కట్టరు? ఖచ్చితంగా బీజేపీ ప్రశ్నిస్తుంది ఈ విషయంలో. నువ్వు జీడిపి తీసుకుంటే గత 10 సంవత్సరాల కింద మన ర్యాంక్ 14-15 కింద ఉండే. ఈరోజు ప్రపంచ దేశాలకు మేటిగా అమెరికన్ ఢీకొనే విధంగా ఈరోజు 4వ స్థానంలో జీడిపి రేట్ మనకు ఉన్నది. కరోనా సమయంలో కూడా ఎన్నో రకమైన బాధలు ఉంటే మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కరోనా వ్యాక్సిన్ ఇచ్చి కూడా మళ్ళీ జీడిపి పడిపోకుండా ఈరోజు ఆర్థిక సమస్యలు పక్క దేశాలు చూసుకోండి మీరు. శ్రీలంక కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ ఇంకా వేరే రకంగా చూసుకోండి. అడుగు తినే పరిస్థితి వాళ్ళకి. కానీ మనకి అన్నిటి మధ్యలో ఉన్న భారతదేశానికి పరిస్థితి లేదు. భవిష్యత్తు కార్యాచరణపై ఫామ్ హౌస్లో కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ చర్చలు. ఇక మీరు ముగ్గురే పెట్టుకోవాలి చర్చలు. అంతే. ఆడికి వచ్చేటోడు ఉండడు, ఆడ చూసేటోడు ఉండడు, ఆడ చేసేటోడు ఉండడు. ఈ వార్తలు కూడా ఇంకొక నాకు తెలిసి ఒక 2 నెలలు 3 నెలలు వస్తాయి మీ పేపర్లల్లో, టీవీలల్లో. ఒక 2 నెలలు 3 నెలలు వస్తాయి వార్తలు. ఎలక్షన్ వరకు ఆడికెళ్ళి క్లోజ్ అయిపోతుంది. నువ్వు ఫామ్ హౌస్లో ఉండాలి, మీ అయ్య ఫామ్ హౌస్లో ఉంటాడు, మీ బావ ఫామ్ హౌస్లో ఉంటాడు. ముగ్గురు ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకొని 5 ఏళ్ళ దాకా నిమ్మలంగా ఎంజాయ్ చేయరు ఫామ్ హౌస్లో. ఇక అంతకంటే మీకు ఏం లేదు, మీకు ఏం రాదు కూడా. మీరు కార్యాచరణ, భవిష్యత్తు ఇక అన్నీ ఏది చేసినా అంత ఉట్టిదే. కేసీఆర్ జిల్లాల పర్యటన. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో రేపు పంట పొలాల సిగ్గుశరం ఉండాలి. కేసీఆర్ సిగ్గుశరమే మనం ఉండాలి. 10 ఏళ్ళు ఫామ్ హౌస్లో ఉన్నావు, లేదంటే ప్రగతి భవన్లో ఉన్నావు. ఇవాళ నీకు రైతులు గుర్తొచ్చినారు, పంటల పంట తిరుగుతావు. నీ బిడ్డ చేసింది మంచి పని, ఇంకా నువ్వు ఎప్పుడే తిరుగు. సిగ్గుశరమే మనం ఉండాలి. జర్నలిస్టులను నిలువేల ముంచింది కేసీఆరే. ఎవ్వడు ఎక్కడ కూడా ఏ నాయకుడు కూడా ఇప్పటి వరకు స్టిల్ నౌ జర్నలిస్టులను ముంచిన నాయకుడు ఎవడు లేడు. ఈ ముంచుడు కేసీఆర్ అనేటోడే ముంచుడు. అంతే. దొంగ, 1 నంబర్ చోర్ కేసీఆర్. ఇవాళ మా అరణ్య రోదనలు నీకు శాపాలే తగిలినాయి. ఇవాళ ప్రతి ఒక్క జర్నలిస్టు అరణ్య రోదనలు నీకు శాపమై తగిలింది. ఒక్కటి చూసుకో, ఏమైంది? కాలిరిగింది, బిడ్డ జైలుకి పోయింది, కొడుకుకి ఐటీ యూనివర్సిటీస్ వచ్చినాయి, కాళేశ్వరం అట్టయింది. అంతే. మంచోని మనసు కాలితే షెడ్డో నీళ్ళు కాలుతుంది. గుర్తుంచుకో కేసీఆర్, నువ్వు జర్నలిస్టులను మామూలుగా మోసం చేయలే, ఒక రేంజ్లో మోసం చేసినావు. ఆ మోసానికి తగ్గట్టు ఫలితమే ఇవాళ నువ్వు అనుభవిస్తున్నావు. గుర్తుపెట్టుకో, ఇది నా మాట కాదు, యావత్ తెలంగాణ జర్నలిస్టుల మాట. ఇది నా మాట ఒక్కని మాట కాదు. కరోనా సమయంలో కూడా 30 మంది జర్నలిస్టులు చనిపోతే ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా నోరు మెదపలే, ఒక్కరికి కూడా ఆర్థిక సహాయం చేసింది లేదు. ఇగో ఇది కేసీఆర్ పరిపాలన, లుచ్చ పరిపాలన, కేసీఆర్ పరిపాలన. సిగ్గుశరం ఉండాలి. ఇంకా పంట పొలాలు ఎంబడి ఆడికి ఇడికి తిరుగుతానని అంటున్నావు. భారత్లో రాజకీయ హక్కులు రక్షణ ఉందని భావిస్తున్నాం, ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయని ఆశిస్తున్నాం. కేజ్రీవాల్ అరెస్టుపై ఐరాస వ్యాఖ్య. ఒకటి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అరెస్టు ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది. ఇంతవరకు జర్మనీ, అమెరికా దేశాలు అభిప్రాయాలను వ్యక్తం చేయగా ప్రస్తుతం ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ అధికార ప్రతినిధి స్పందించారు. భారత్లో అందరినీ రాజకీయ పౌర హక్కుల రక్షణ ఉందని, నిజాయితీ స్వేచ్ఛగా వాతావరణంలో జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు గేయగలుగుతారని ఆశిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు. గురువారం జరిగిన రోజువారీ విలేకరుల సమావేశంలో సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి స్టెఫెస్ జుడారిక్ ఈ వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల సందర్భంగా భారత్లో నెలకొన్న రాజకీయ అశాంతిపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈయన ఇచ్చారు. ఇది ఈ కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్ ఒకటి, కవితది ఒకటి ఇంటర్నేషనల్ న్యూస్ అయిపోయింది, ఐక్యరాజ్య సమితి దాకా పోయింది.
అంటే వీళ్ళకి ఖచ్చితంగా నాకు తెలిసి గిన్నీస్ రికార్డు ఇవ్వాల్సిందే కవితకు అవినీతి పోరాటం చేసిన కేజ్రీవాల్ కేజ్రీవాల్ అనే వ్యక్తి అవినీతి మీద పోరాటం చేసి అన్నాజారే ఈయన చేసింది మాకు తెలియదు కానీ అన్నాజారే ఈ రోజు పోయింది ఆయన అవినీతిని ఆయన రకంగా ఏ రకంగా ఆయన దోపిడీ ఏ రకంగా ఉన్నది అనేది 100 కోట్ల రూపాయలకు సంబంధించిన విషయంలో పోయింది. ఈయన ఇన్ని సంవత్సరాలు కొట్లాడింది అవినీతి మీదనే. ఢిల్లీ తన నివాసంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోదీ అప్పుడే పుట్టిన పిల్లలు ఏఐ అంటారు, నేటి తరం చిన్నారులు చాలా అడ్వాన్స్డ్, డిప్ ఫేక్ వినియోగంపై నియంత్రణ అవసరం, మళ్ళీ అధికారం చేపట్టిన వెంటనే గర్భాశయ క్యాన్సర్ టీకా అభివృద్ధి నిధులు, బిల్ గేట్స్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెక్నాలజీని ప్రజలకు చేరువ చేయడంలో భారత్ బేష్ బిల్ గేట్స్. ఈయన కారణ జన్ముడు అన్న నరేంద్ర మోడీ కారణ జన్ముడు. ఇప్పుడు ఆయన్నే తీసుకోండి, ఏ ప్రధాని కూడా ఈ 73 సంవత్సరాల వయసులో కూడా ఆయన పొద్దున్న నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి నిద్రపోయే వరకు ఒక దినంలో 24 గంటలు ఉంటే 19 గంటలు ఈయన పనిచేయడం. ఇప్పటి వరకు ఒక సెలవు కూడా తీసుకోకుండా ఓ ప్రధాని పనిచేయడం అంటే మొట్టమొదటి ప్రధాని. అంటే అట్లాంటి ఏమంటారు అంటే ఆయనకు పిల్లలు లేరు, పెళ్ళాం లేరు, తల్లిని చూడాడు, తండ్రిని చూడాడు, దేశం కోసమే చేస్తున్నాను అన్న. ఇది ఒక కారణం ఏం చేశారంటే ఏమున్నది దేశంలో, దేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది, చాలా స్పీడ్గా పోతుండు. ఏదైనా విషయంలో పోరాటం చేద్దాం, ఏదైనా అభియోగం పెడదామంటే లేనే లేదు. ఏం పెడదాం, పిల్లలు లేరని పెడదాం. పిల్లలు లేరంటే ఆయన చెప్తుండు ఇప్పుడు నాకెందుకు లేదు పిల్లం, భారతదేశం అంతా నా కుటుంబం, మీరందరూ నా కుటుంబ సభ్యులు, నాకు పెద్ద కుటుంబం ఉంది అంటున్నాడు. ఆయనకి ఎందుకు లేదు ఇదంతా, అందుకోసమే ఇంత పెద్ద కుటుంబాన్ని కనిపెట్టుకోవడానికి 19 గంటలు పనిచేస్తున్నాను. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ మొన్న అఫిడవిట్లో నాకు సొంత కారు కూడా లేదని పెట్టిండు. ఒకటి లేదు, నరేంద్ర మోడీకి 1,60,00,000 1,70,00,000 ఉన్నాయని చెప్పేసి ఆయన ఓపెన్ గా చెప్పేసి ఈ మన ఎన్నికల అఫిడవిట్లల్లో వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ లో ఎందుకు పేర్కొంటలేరు, నరేంద్ర మోడీ క్లారిటీగా ఇచ్చిండు. ఈయన తెలుసు కదా నీతిగా ఉండడం, అసలు దేశమంతా కూడా నీతిమయంగా ఉండాలంటే చూస్తున్న వ్యక్తి ఆయన. ఆయనకు జీతం వస్తుంది కాబట్టి జీతం ఉన్న పైసలు ఏదో చూపిస్తున్నాడు. వీళ్ళకు ఇప్పుడు ఆయన తీసుకున్న జీతం కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటాడు ఇంకా కేసీఆర్. ఆయన తీసుకున్న జీతం కంటే ఎమ్మెల్యే కూడా ఎక్కువ ఇప్పిస్తాడు. అంటే రాష్ట్ర పైసలు ప్రజాధనం ఎట్లా దోపిడీ చేయాలనే దాని మీద కాన్సెప్ట్ తోటి ఇన్ని రోజులు కూడా వాళ్ళ పాలనలో జీతాలన్నీ కూడా తీసుకొని మళ్ళీ కారు లేవని చెప్పాడు మా అఫిడవిట్లో. కారు లేవు, మా భూములు లేవు, నేను వ్యవసాయం చేసుకునే బతికిన. కవిత కూడా అంతకంటే ముందు నేను కిరాయి ఇంట్లో ఉన్నా, నాకు ఇల్లేడు ఉంది, సొంత ఇల్లు. 20 లక్షల వాచ్ పెట్టింది. నీకు ఏడన్నా దుబాయ్లా అది పెద్దది ఉంటుంది కదా మాల్లా, అందులో ఎన్నో ఫ్లోర్లో అది ఉందంట. గిట్లా వాళ్ళ అన్ని కథ మొత్తం. ఇది లేదంటే మాకు ఏం లేదంటే అని చెప్పుకోవడం. ఈయనకి ఎవరన్నా సాటి, ఈ ప్రధానమంత్రికి ఎవరు సాటి ఏం లెక్క. ఆయన చేస్తున్న పనులు, ఆయన కారణ జన్ముడు ఎవరు కోసం చేస్తున్నారు. ఇలా ఇంకొకటి కూడా ఏమన్నారంటే ప్రపంచ దేశాల ఐక్యరాజ్య సమితిలో మోడీని మనం చూసి నేర్చుకోవాలి, మోడీ ఉంటే ప్రపంచానికి ఏ ముప్పు రాదు అని చెప్పేసి కీలక వ్యాఖ్యలు చేసింది. మీకు ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రధాని ఇప్పటిదాకా ర్యాంకింగ్స్లో తీసుకుంటే ఎప్పుడైనా మీరు చూసుకోండి, మీరు గూగుల్ సెర్చ్ చేస్తే కూడా తెలుస్తుంది విషయం. 70% మంది ప్రపంచం మొత్తంలో నరేంద్ర మోడీని కొనియాడుతురు. ఈరోజు మేటిగా ప్రపంచ దేశాల్లో మేటిగా భారతదేశం నుంచి మొట్టమొదటి స్థానంలో ఈయన ఉన్నాడు ప్రధానమంత్రిగా. ఇప్పుడు నువ్వు ఏ దేశంలో నువ్వు ఒక కంట్రీ నీకు మామూలుగా అడిగితే కూడా నీకు నరేంద్ర మోడీ పేరు అని చెప్తుంటారు. నువ్వు ఏదైనా బయట కూడా పోతే కూడా నీకు తీసుకున్న పేరే ఆయన పేరు చెప్తుంటారు. అంటే అన్ని రకాలుగా పాకిపోయాడు. శాంతి దూతగా వ్యవహరిస్తున్నా. రెండు దేశాలకు యుద్ధం జరిగితే ఈయన కోరుకుంటున్నాడు శాంతి దూతగా. ఈరోజు ఆ రకమైన పరిస్థితి ఉంది భారతదేశానికి. పుతిన్ కూడా పుతిన్ గారు కూడా ఇప్పుడు ఆయన కూడా ఈ రకమైన విషయం చెప్తున్నాడు. అంతకంటే ముందు ఏముందన్న, మన దేశాన్ని చొరబాడు, నువ్వు కబ్జా చేసుకో. అట్లే బంగ్లాదేశ్ నుంచి గేటు తెరువు, ఇల్లు లోపల రా. నీకు కరెన్సీ దొంగ నోట్ల వ్యవహారం ఉండే, నువ్వు తయారు చేసుకో వేరే కంట్రీలా, ఈడ చలమాని చేసుకుని నీ దేశాన్ని ఆర్థిక పరిస్థితి పెంచుకో. గత ప్రభుత్వం ఉన్న 2014 కంటే ముందు ఉన్నది. ఈరోజు ఆ పరిస్థితులు లేవు. నోటు మార్పిడి జరగడం కూడా అదే విషయం. నీకు ఏదంటే ఈ దేశంలో విచ్చలవిడిగా దొంగ నోట్లు చలమాని అవుతున్నాయి. ఎవరు చేస్తారు? పక్క దేశంలో చేసి ఇలా చలమాని చేసుకొని వాళ్ళ దేశం ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుంటుండే. దానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా? మేము ప్రశ్నిస్తున్నాం, ఎవరు అట్లాంటి అవకాశం ఇచ్చింది? ఏదైనా ప్రశ్న తావిస్తుంది కదన్నా ఈ విషయంలో. దాన్నే రూపుమాపి 2017 సంవత్సరంలో నోటు మార్పిడి జరగడం నరేంద్ర మోడీ గారు. ఒకటి తర్వాత రక్షణ విషయంలో తీసుకుంటే కూడా దేశ రక్షణలో మిలిటరీకి కూడా ఎటువంటి క్వశ్చన్స్ లేకుండా ఆయుధాలు అందియడం, ఎక్విప్మెంట్స్ ఇవ్వడం, అన్ని రకాలుగా వాళ్ళు చేసిన పని చాలా గొప్ప విషయం. తర్వాత ధర్మం వైపు రావడం, గత
ఈ 5 సంవత్సరాల్లో కూడా ధర్మం వైపు రావడం, గత 5 సంవత్సరాల్లో కూడా వారు ధర్మంపై ఏదన్నా కానీ గుళ్ళు గోపురాలు కానీ ఇంకా మిగతా విషయాలు కానీ త్రిబుల్ తల్లాక్ కానీ అన్ని రకాలు కానీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. అంటే దేశంలో ఉన్నటువంటి ఒక మతానికి కాదు, అందరికీ అన్ని విషయాల్లో కూడా వాళ్ళు చేదోడు వాదోడుగా ఉన్నారు. ఈ విషయంలో వాళ్ళు గొప్ప వ్యక్తి అని చెప్పి మీ ద్వారా ఓకే టీవీ ద్వారా నేను తెలియజేసుకుంటాను.